మెడికల్ లిటరేచర్లో మనం తరచుగా వినే ఒక స్టేట్మెంట్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్, సాచురేటెడ్ ఫ్యాట్ హార్మ్స్ యువర్ హార్ట్. ఇట్లా ఈ రకంగా అనేక ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో అమెరికాలో ఉండే యాన్సెల్ కీగార్డ్ దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా నిన్నగాక మొన్న 2024లో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ఈ రెండు సంయుక్తంగా ఇచ్చిన డైటరీ గైడ్లైన్స్లో 2024లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్ అండ్ హార్మ్ఫుల్ టు హార్ట్ హెల్త్, ఇట్ ఇంక్రీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ టైప్లో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏంటి అసలు ఇది? ఈ స్టేట్మెంటు అలా అంత నిస్సిగ్గుగా, అంత బరితెగింపుగా వీళ్ళందరూ సాచురేటెడ్ ఫ్యాట్స్ని అంటానికి కారణం ఏంటంటే, ఇది ఇవాళ మన దీంట్లో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ వీడియోలో. అసలు ఫ్యాట్స్లో బేసిక్గా ఎన్ని రకాలు అంటే చాలా రకాలు ఉన్నప్పటికీ వాటిని 3 రకాలుగా విడగొట్టారు. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్, 2 మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, 3వది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. అంటే ఒక సాచురేటెడ్ ఫ్యాట్, ఒక అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అగైన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ 2 రకాలు ఉంటుంది, పాలీ లేదా మోనో, ఈ 2 రకాలుగా ఉంటుంది. ఏంటి తేడా అంటే, అడ్వాన్స్ సైన్స్ భాష నేను మీతో మాట్లాడే గందరగోళపరచను, మనకి సారాంశం అర్థం కావటం ముఖ్యం. మీకు అర్థం కావాలంటే ఒక ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే 7, 6, 3, 10, 12, 24 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే అది కంపోజిషన్ అంటే కొంత అర్థం చేసుకోండి, కంపోజిషన్ ఉంటాయి. కార్బన్ ఆటం ఉంటుంది. ఆ ఆటంకి మ్యాక్సిమం 1 కానీ 2 కానీ హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఒక ఫ్యాటీ యాసిడ్లో ఒక కార్బన్ ఐటమ్కి మొత్తం ఫ్యాటీ యాసిడ్స్ అంటే 2, మ్యాక్సిమం 2, 1 కానీ 2 కానీ అన్నాం కదా, 2 హైడ్రోజన్ ఆటమ్స్ కాంబినేషన్గా ఉండే కండిషన్ని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటాం. ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఒక కార్బన్ ఆటం సెంటర్లో ఉంది కదా, అది కార్బన్ ఆటం. దానికి 2 పక్కన హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి చూడండి. అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఇందులో గమనించాల్సింది ఏంటంటే, టెక్నికల్గా కొంచెం చెప్పాలంటే, ఒక ఫ్యాటీ యాసిడ్ గుడ్డా బ్యాడ్ అని డిసైడ్ చేసేది దానికి ఉండే సాచురేషన్ పర్సంటేజ్ కాదు. అంటే ఉదాహరణకి కోకోనట్ ఆయిల్ సాచురేషన్ పర్సెంట్ 92, అట్లానే నెయ్యికి వచ్చేటప్పటికి 62 ఉంటుంది, అట్లానే పామ్ ఆయిల్కి వచ్చేటప్పటికి 69%, ఇలా డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి. అంటే సాచురేషన్ లెవెల్ ఇది కాదు హెల్త్ అని డిసైడ్ చేసేది. దీంట్లో ఎన్ని చైన్లతో ఉంది అనేది కూడా డిసైడ్ అవుతుంది. చైన్స్ అంటే ఏంటి? ఒక ఫ్యాటీ యాసిడ్ యొక్క లెంగ్త్ అది 2 అయినా ఉండొచ్చు, 24 అయినా ఉండొచ్చు. డిఫరెంట్ కాంబినేషన్లో చైన్స్గా ఉంటుంది. ఈ చైన్స్లో ప్రధానంగా 3 కేటగిరీలు ఉంటాయి. ఎలా విభజించవచ్చు అంటే, ఒకటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, 2వది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్, 3వది లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్. అంటే ఒక కార్బన్ ఆటము నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లింక్గా ఉంటాయి కదా, ఆ చైన్ అనే లెంగ్త్ 2 నుంచి 6 వరకు కనుక ఉంటే దాన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అంటాం. దీని ఉదాహరణగా చెప్పాలంటే మన బటర్కి కానీ వెనిగర్కి కానీ ఈ యాసిడ్ ఉంటుంది. 2వది ఇందాక నేను 6 చెప్పాను కదా, షార్ట్కి వచ్చేటప్పటికి 8 నుంచి 12 వరకు, అంటే ఈ సరి సంఖ్యలో ఉంటాయి, బేస్ సంఖ్యలో ఉండవు, సరి సంఖ్యలో ఉంటాయి. 8 నుంచి 12 వరకు ఉండేదని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. 14 నుంచి 24 వరకు ఉండేదని లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. సో 3 తేడా అర్థమైంది కదా. సో కోకోనట్ ఆయిల్ అనేది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద వస్తుంది. సో ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి శరీరానికి అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. మామూలుగా ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్లో ఇదంతా దొరికేదంతా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. అలానే మనం ఇంకా చూసుకుంటే గీ లాంటి వాటిల్లో ఫుల్లీ సాచురేషన్ ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్స్లో ఎక్కువగా పాలీ అన్సాచురేటెడ్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఏంటి పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ అంటే, మీకు ఇప్పుడు చెప్తున్నట్టు పైన ఫిగర్ చూడండి. ఇప్పుడు మీకు ఒక ఫిగర్ చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్యాటీ యాసిడ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ అంటే ఒక కార్బన్ ఆటము, దానికి 2 హైడ్రోజన్ ఆటమ్స్ అటు ఇటు అటాచ్ అయినా చూడండి. ఇది సపోజ్ ఒక 18 మాలిక్యూల్స్ కలిసి ఉన్న ఒక చైన్, అంటే లాంగ్ చైన్ షార్ట్ చైన్ అన్నా కదా, దీన్ని లాంగ్ చైన్ అనొచ్చు. ఈ 18 చూడండి, ఫుల్గా ఒక కార్బన్ ఆటం ఉంది. ప్రతి కార్బన్ ఆటంకి 1 కానీ 2 కానీ హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటాయన్నాను కదా, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ లేనంత ఇదిగా 2 చైన్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక 40 సీటింగ్ ఉన్న బస్సు వేసుకుంటే 40 సీట్లు 40 మంది కూర్చున్నారు అనుకోండి, అది మనకి ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్. ఈ చైన్ చూస్తే మీకు ఎక్కడ ప్రతి కార్బన్ ఆటంకి 2 హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. దీన్ని సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇక్కడ చూడండి కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ప్రతిదానికి ఒక్కదానికి కనెక్ట్ అవుతా మధ్యలో ఒక చోట పక్క పక్కన ఉండే కాంబినేషన్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ మిస్ అయినాయి పక్క పక్కన కాన్సిక్యూటివ్గా.
అంటే ఏంటి, ఇది ఒక వీక్ లింక్. మిగతా అంతా చైన్ అంతా బాగుంది, ప్రతి కార్బన్ ఆటంకి 2 హైడ్రోజన్ ఆటమ్స్ కాంబినేషన్ ఉంది, అది ఫుల్లీ సాచురేటెడ్. ఇక్కడేం జరుగుతుంది, 2 పక్క పక్కన ఉండే వాటికి ఒకటే అటాచ్ అయ్యింది. అంటే చెప్పాను కదా ఇందాక, కార్బన్కి హైడ్రోజన్ ఒకటే అటాచ్ అవ్వచ్చు, 2 అటాచ్ అవ్వచ్చు అని, ఒకటే ఉంది. సో ఇది ఫుల్లీ సాచురేషన్ కాదు. అలాంటప్పుడు ఏంటంటే టోటల్ చైన్లో ఉండే అన్నిటి కార్బన్లకి 2s హైడ్రోజన్ ఆటమ్స్ లింక్గా ఉండి కేవలం ఒక చోట కాంబినేషన్లో 2 మిస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ మిస్ అయిన దాన్నప్పుడు ఆ లింకు ఆ రెండింటికి వెళ్లకుండా ఒకదానొకటి కార్బన్కి డబుల్ బాండింగ్ ఏర్పడుతుంది. మామూలుగా సింగిల్ బాండింగ్ ఉండే చోట డబుల్ బాండింగ్, మామూలుగా కార్బన్కి హైడ్రోజన్కి బాండింగ్ వేసుకుంటాయి, కార్బన్ టు కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది రెగ్యులర్గా ఫుల్లీ సాచురేషన్ ఉంటే. ఎప్పుడైతే ఫుల్లీ సాచురేషన్ లేదో అప్పుడు హైడ్రోజన్తో పూర్తిగా ఒక బాండింగ్ ఉంటుంది కాబట్టి రెండో బాండింగ్ 2 కార్బన్కి బాండింగ్ ఉంటుంది, దీన్ని డబుల్ బాండింగ్ అంటాం. సో ఒక ఫ్యాటీ చైన్లో డబుల్ బాండ్ కనుక ఒకటే ఉంటే దాన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. ఉదాహరణకి మీరు ఆలివ్ ఆయిల్ తీసుకుంటే అది పర్ఫెక్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. దాంట్లో కూడా ఇలానే ఒక లింక్ మిస్ అవుతుంది, ఇది ఒక వీక్ లింక్. అంటే బస్సులో 40 మంది ఉంటే 2 సీట్లు ఖాళీ అయినాయి, అర్థమైందండి. సో 38 మందే ఉన్నారు, ఈ కండిషన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. నెక్స్ట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇందాక నా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లు నేను చెప్పాను, అన్నీ ఫుల్గా ఉంటే మధ్యలో ఒకటి కార్బన్ ఐటమ్ ఒక్కొక్క దానికి ఒక్క హైడ్రోజన్ ఐటమ్ మిస్ అయిన కాంబినేషన్లో ఒక సెట్ ఉంది, దీనికి డబుల్ బాండ్ వేసుకుందన్నాను. అలాంటప్పుడు డబుల్ బాండ్తో ఆ చైన్ క్రియేట్ అవుతుంది. అలాంటి డబుల్ బాండ్లు ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. అంటే 2 ఉన్నా 3 ఉన్నా 4 కాంబినేషన్లు ఉన్నాయి అనుకోండి లేని, అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. 2 ఉంటే పాలీ అన్సాచురేషన్ తక్కువగా ఉన్నట్లు లెక్క, 4 3 ఉన్నాయనుకోండి చాలా హైలో ఉన్నట్లు లెక్క, 2 3 ఏమో ఉంటే మీడియంగా ఉన్నట్లు లెక్క. ఇది అంటే ఎంత హై నెంబర్ ఆఫ్ ఉంటే అంత పాలీ అన్సాచురేషన్ ఎక్కువ బాగా అని చెప్పుకోవాలి మనం. ఇది బేసికల్గా బ్యాక్గ్రౌండ్. సో ఈ 3 రకాలు ఉన్నాయి కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ గుడ్డిగా చేసేది శాచురేటెడ్ ఫ్యాట్ మంచిది, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మంచిది చెడ్డది, లేకపోతే మోనో అన్సాచురేటెడ్ మంచిది చెడ్డది అనేది కాదు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు ఉన్నాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు ఉన్నాయి, అట్లానే సాచురేటెడ్ ఫ్యాట్లో కూడా మంచి చెడు ఉన్నాయి. ఏంటది, ఉదాహరణకి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ని మంచి హెల్త్ ఉన్నది చెప్తారు కదా, అది 18 చైన్ ఓలిక్ యాసిడ్. ఈ ఆలివ్ ఆయిల్ ఏంటంటే ఓలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, ఇది హెల్త్కి చాలా మంచిదని అందరూ చెప్తారు. సేమ్ టైం ఇంకొక మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది ఆలివ్ ఆయిల్ లాగా, యూరిసిక్ యాసిడ్ అని, అది కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఆలివ్ ఆయిల్ లాగా, బట్ అది గుండెకి చాలా హాని చేస్తుంది, ఇట్స్ ప్రూవ్డ్. అంటే ఏంటి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అయిన ఆలివ్ ఆయిల్ గుండెకి మేలు చేస్తుందని చెప్తే అదే దాంట్లో ఉండే యూరిసిక్ యాసిడ్ అనేది గుండెకి హాని చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒకదాని గుడ్డు బ్యాడ్ అని ఎలా అంటారు? వీళ్ళు సాచురేటెడ్ ఫ్యాట్ అంటంలో సాచురేట్లో ప్రపంచంలో హైయెస్ట్ సాచురేషన్ ఏంటంటే మనకు ఐసీఎంఆర్ ఇచ్చిన దాని ప్రకారం చార్ట్ చూసుకున్నా కూడా దాంట్లో కోకోనట్ ఆయిల్ ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్, ఆల్మోస్ట్ 92% ఉంటుంది. దాని తర్వాత పామ్ ఆయిల్ ఉంటుంది, పామ్ ఆయిల్ మనకు దొరకదు, మనకు దొరికేది పామ్ ఓలిన్. సో ఇండియాలో అది రూల్డ్ అవుట్, తీసేయండి, అసలు దొరకదు కాబట్టి తీసేయండి. మనకు దాని తర్వాత ఉండేది న్యాచురల్ ఘీ, దీంట్లో ఫుల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 62% సాచురేషన్ ఉంటుంది. ఈ 2 అద్భుతమైనవి. సో వెజిటబుల్స్ ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్ తీసుకుంటే ఫుల్లీ సాచురేషన్ ఉండే ప్రకృతి ఇచ్చినవి తీసుకుంటే పామ్ కెర్నల్ ఆయిల్, అట్లానే కోకోనట్ ఆయిల్, ఈ 2 అద్భుతమైన న్యాచురల్ సాచురేటెడ్ ఫ్యాట్లు. ఇది పూర్తిగా బాడీకి చాలా మేలు చేస్తాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు ఈ సోయా ఇండస్ట్రీ రాకముందు ఈ న్యాచురల్ ఆయిల్స్, ట్రాపికల్ ఆయిల్స్ అంటాం వీటిని, ఎందుకంటే ట్రాపికల్ ఈ మన ఇండియన్ కాంటినెంట్ లాంటి సముద్రం ఏరియాలో వీటిలో పండే పంట కాబట్టి దీన్ని ఎక్కువ మన ఏషియన్స్, అట్లానే అమెరికాలో కొన్ని ప్రాంతాలు, కొన్ని ఏరియాలో ఉంటుంది, మన వెస్ట్ ఇండీస్ ఇలాంటి ఏరియాలో. సో వీటి మీదకి సోయా ఇండస్ట్రీ ఎప్పుడైతే పాపులర్ అయిందో వాళ్ళు ఏం చేశారంటే పథకం ప్రకారం ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ట్రాపికల్ ఆయిల్స్ అంటే కోకోనట్ ఆయిల్ని, పామ్ ఆయిల్ని తొక్కేయటం కోసం దీని మీద దుష్ప్రచారం తీసుకొచ్చారు. దీనికి యానిసెల్ కీగడ్ దగ్గర నుంచి అక్కడ మొత్తం అమెరికన్ ఫుడ్ అసోసియేషన్ల దగ్గర ఏదో ఒక 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక కుంభకోణం, ప్రపంచాన్ని అతలాకుతలు చేసిన కుంభకోణం. అప్పట్లో మీరు పిజ్జాలు కానీ బర్గర్లు కానీ ప్రతి ఐటెంలోనూ కోకోనట్ ఆయిల్ లేకపోతే అన్నీ ఉండాల్సిన టైంలో వీళ్ళు ఎప్పుడైతే దాని గుండె జబ్బులకు ఒక లింక్ అని ముడేసి దాన్ని ఒక అబద్ధ ప్రచారం తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఏం చేశారంటే ఒక చెత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. ఆ చెత్త సిద్ధాంతం పేరు ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు హార్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. సో దేన్ని చూపించి తీసుకొచ్చారు, అలా అంటానికి ఒక బేస్ ఉండాలి కదా. వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే
నేను ఇందాక చెప్పినట్టు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మనం కనుక తీసుకుంటే పక్కన పిక్చర్ వేస్తాం, మళ్ళీ చూడండి ఒకసారి. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ వీక్గా ఉంటుంది, చాలా వీక్. ఆల్మోస్ట్ దొరికే అన్ని వెజిటబుల్ స్లైస్లోనూ ఇదే ఉంటుంది. ఇది చాలా వీక్. ఎందుకు వీక్? ఇందులో డబుల్ బాండ్ చాలా ఎక్కువ. అంటే బస్సులో సీట్లు చూసుకుంటే చాలా ఖాళీలు ఉంటాయి, చాలా ఖాళీలు ఉన్న బస్సు. ఆ ఖాళీలని మనం స్కూల్ పిల్లలో లేకపోతే ఒక ఆధ్యాత్మిక బృందం కాకుండా పరమ చెత్తతో కూడా నింపచ్చు. ఆ అవకాశం కల్పించేది. సో దీన్ని తీసుకుని ఏం చేశారంటే, మనకు దొరికే అన్ని వెజిటబుల్ ఆయిల్స్లో ఆల్మోస్ట్ మెజారిటీ వెజిటబుల్ ఆయిల్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, అంటే ఖాళీలు చాలా ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే, ఆయిల్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ నిల్వ ఉండటం కోసం, దాన్ని స్వచ్ఛత పేరులాగా కనిపించడం కోసం ఏం చేశారంటే దాన్ని హైడ్రోజనేషన్ చేశారు. అంటే ఆ ఖాళీలని హైడ్రోజన్ అనే కెమికల్తో నింపారు. అంటే ప్రకృతి ఇచ్చిన హైడ్రోజన్ వేరు, మీరు కెమికల్ హైడ్రోజన్ వేరు, కెమికల్ ఆటమ్స్ నింపటం వేరు. ఒరిజినల్ సాచురేషన్ ఫ్యాట్ ఇందాక మీరు చెప్పాను కదా, ఒక కార్బన్ ఐటమ్కి 2 హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ అయ్యి ఉంటే అది ఫుల్లీ సాచురేటెడ్ అని. ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంటే ఆ స్లాట్ని తీసుకుని ఏం చేశారు, కెమికల్ హైడ్రోజన్ నింపారు. అలా ఒక పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని తీసుకుని వీళ్ళు దాని కెమికల్ ప్రాసెస్లో హైడ్రోజన్ ఆటమ్స్ కలిపి హైడ్రోజనేషన్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని నిల్వంచే ప్రాసెస్గా చేయగలిగారు. కానీ దాన్ని ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా హాని చేసే ఒక చెత్త ఇలా తయారు చేశారు. అప్పుడు అది ఎలా మారుతుందంటే, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటు ఎప్పుడైతే వీళ్ళు హైడ్రోజనైజేషన్ చేశారో అది అన్హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్ కింద మారుతుంది. అన్హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్ ఇలా మారుతుంది. ఉదాహరణకు మీరు వనస్పతి తీసుకోండి. రిఫైనింగ్ ప్రాసెస్లో వచ్చే ఒక చెత్త అవుట్పుట్, ఒక క్రాప్ అవుట్పుట్టే మనం చెప్పే వనస్పతి డాల్డా. దీనికి కూడా శాచురేటెడ్ ఫ్యాట్ ఇది ఉంటుంది. దాని నిండా ఫుల్గా హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కంప్లీట్గా, అంటే కెమికల్ పూర్తిగా ఉన్నాయి. ఇది కూడా శాచురేటెడ్ ఫ్యాటు, జస్ట్ లైక్ కోకోనట్ ఆయిల్. 2 శాచురేటెడ్ ఫ్యాట్లే, కానీ ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తుంది. ఎందుకంటే నేచర్ కాదు. ఈ దొంగల మూట ఏం చేస్తుందంటే, శాచురేటెడ్ ఫ్యాట్ మీద బురద జల్లటానికి వీళ్ళు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ప్రకృతి వచ్చినట్టు తీసుకుని వాటిని కెమికల్ హైడ్రోజన్ చేసి దాన్ని అన్హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్ కింద మార్చి దాన్ని చూపించి ఏం చేశారు, శాచురేటెడ్ ఫ్యాట్ అని మొదలుపెట్టారు. అరే సన్నాసులారా, మీరు బయట కావాలని తీసుకొచ్చి నేచర్ ఇచ్చిన శాచురేటెడ్ ఫ్యాట్ ఎప్పుడు బ్యాడ్ కాదు. కోకోనట్ ఆయిల్ ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ కానీ, పామాయిల్లో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఈ ప్రపంచంలో అద్భుతమైంది. మీరు కనుక ఒక వంట చేస్తే మల్టిపుల్ టైమ్స్ మీరు వేడి చేసినా కూడా దానికి ఏమీ కానీ సిచ్యువేషన్కి వెళ్తుంది న్యాచురల్ శాచురేటెడ్ ఫ్యాట్. ఒక కొబ్బరి నూనెతో కనుక మీరు చేప ముక్కను వేస్తే మీరు 7-8 సార్లు వేయించినా ఆయిల్ నలబడదు. అదే ఈ మోసగాళ్ళు చేసిన హైడ్రోజన్ శాచురేటెడ్ ఆయిల్స్ తీసుకుంటే మీరు ఒకసారి వేయించేటప్పటికి అది ప్రాపర్టీ మొత్తం నలబడిపోతుంది ఒకసారికి. 2 శాచురేటెడ్ ఫ్యాట్లే, మరి ఎందుకుని జరిగింది, మైలేజ్ ఎందుకు రాలేదు దానికి? అర్థమైందా వీళ్ళ మోసం? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కల్తీ చేసిన ఆర్టిఫిషియల్గా శాచురేటెడ్ ఫ్యాట్, అంటే అన్హెల్తీ శాచురేటెడ్ ఫ్యాట్ మార్చినట్టు చూపించి అది బ్యాడ్, గుండెకి హాని చేస్తుంది కాబట్టి, అది ఫ్రీ రాడికల్స్ కలిగిస్తుంది కాబట్టి దాన్ని బట్టి కొబ్బరి నూనె కూడా బ్రాండ్ వేశారు. అర్థమైంది ఎంత దుర్మార్గులు, ఎంత నీచులు వీళ్ళు. అలా బ్రాండ్ వేసి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్, శాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ అన్నారు ఎంతసేపు. అలా బ్యాడ్ ఏం చేశారు, శాచురేటెడ్ ఫ్యాట్ అని అందరూ గుర్తొచ్చేది కోకోనట్ ఆయిల్. సో వాడనేది ఒకటి, వాడనే సుబ్బారావు ఒకటి, వీడు చెప్పేది సుబ్బారావు ఇంకోడు. ఆ రకంగా వీళ్ళు ప్రజల చెవులు పూలు పెట్టి క్యాలీఫ్లవర్లు పెట్టి ఆ రోజున యాన్సెల్కి అయిన దౌర్భాగ్యుడి దగ్గర నుంచి ఈ రోజున ఐసీఎంఆర్ అట్లనే ఎన్ఐఎన్ లాంటి 150 కోట్ల తర మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఇంత బాధ్యతారహితంగా ప్రజల ప్రాణాలతో చెలగాడేటట్టు గైడ్లైన్స్ ఇచ్చే సాహసం చేశారంటే ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందనుకోవాలి వీళ్ళకి. ఐసీఎంఆర్ 2024 గైడ్లైన్స్లో క్లియర్గా ఇచ్చారు, శాచురేటెడ్ ఫ్యాట్స్ వెరీ బ్యాడ్, ఇన్సులిన్ సెన్సిటివిటీని పోగొడతాయని. అంటే డయాబెటీస్ లాంటి కలగజేసి ఒబేసిటీని కలగజేస్తాయని మీనింగ్. ఈ ప్రపంచంలో ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ అయిన కోకోనట్ ఆయిల్ని డైరెక్ట్గా తాగమని ఇచ్చిన ఈ ప్రపంచపు ఒకే ఒక డైట్ విఆర్కే డైట్. ప్రపంచంలో ఏ ఇతర డైట్ కూడా కీటో డైట్లో కోకోనట్ ఆయిల్ తాగమందు. వాళ్ళేదో చికెన్ వండుకునేది, కోడిగుడ్లు తినేది అంటారు, అందుకే వాళ్ళు అటర్ ఫ్లాప్ అయ్యారు. వాళ్ళు ఎల్సీహెచ్ఎఫ్ అనే ఒక చిన్న పదం ఒకటి పెట్టుకుని ఇదే మా ఎవరెస్ట్ అనే ఆ సమరంలో మునిగిపోయారు. అల్లోపతి కళ్ళు కూడా హాయిగా ఉంది, ఎందుకంటే వీళ్ళతో ప్రమాదం లేదు కాబట్టి, ఈత ఏ జబ్బులు తగ్గవని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఎల్సీహెచ్ఎఫ్తో వాళ్ళు కూడా హ్యాపీ. కానీ నా డైట్ రియల్గా శాచురేటెడ్ ఫ్యాట్లను ఉపయోగించుకుని చేసిన ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్. కావాలంటే ఎవడైనా సొల్లుగాడు, ఎవడైనా కింద కూర్చొని కామెంట్లు చేసేవాడు ఎవడైనా దమ్ము ఉంటే ఈ డైట్లో కోకోనట్ ఆయిల్ ఇప్పుడు నేను 70 నుంచి 100 గ్రాములు ఇస్తున్నా. ప్రపంచంలో ఏ ఇతర కీటో డైట్లోనైనా 70 నుంచి 100 గ్రాములు డైరెక్ట్ నేరుగా ఇచ్చిన ఫ్యాట్ డైట్ని ఒక్కదాన్ని మీరు గూగుల్ కొడతారో, సమాచారం సేకరిస్తారో, ఎవరిదైనా తీసుకొస్తారో తీసుకొచ్చి చూపించండి. నేను ఆ రోజుతో డైట్ వదిలేసి వెళ్ళిపోతా. ఓపెన్ ఛాలెంజ్. ఎనీ రిజిస్టర్డ్ మన కీటో డైట్లు మీరు ఏదైనా ఎనీ పాపులర్ డైట్ ఏదైనా తీసుకోండి. ఈ ప్రపంచంలో అలా చెప్పింది నేను ఒక్కడనే. కాబట్టే విఆర్కే డైట్ ఒక్కదానికే
క్యాన్సర్ దగ్గర నుంచి ఇవాళ డయాబెటీస్ ఒబేసిటీ దగ్గర నుంచి ఆటోఇమ్యూన్ డిసీజ్ దగ్గర నుంచి డయాలిసిస్కి వెళ్ళిన బయట తేయడం దగ్గర నుంచి ప్రతి జబ్బుని తగ్గించే దిశగా ప్రకృతి ఇచ్చిన పరిష్కారంగా రూపుదిద్దుకుందంటే దాన్ని నేను చేసిన విధానం అన్ని కీటోడేట్లు ఒకటి కాదు, అన్ని సాచురేటెడ్ ఫ్యాట్ ఒకటి కాదు. ఒక మతంలో ఒకటి తీవ్రవాది ఉంటే ఆ మతంలో అందరూ తీవ్రవాదులు కాదు. అసలు ఎవరు తీవ్రవాదులు అంటే ఎవడైతే అద్భుతమైన సాచురేటెడ్ ఫ్యాట్లని చెత్తాట్లు విడదీయకుండా ఒకటి చెత్త ఉంది కాబట్టి అన్ని చెత్తనే ఓ పాపులర్ సిద్ధాంతం పట్టుకొచ్చి ప్రజల మీద రుద్ది బాధ్యతారహితంగా చేశారో వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళను ఉరిదీయాలి. వీళ్ళు దేశద్రోహులు, సంఘద్రోహులు, ప్రజాద్రోహులు. ఇది సైన్స్ ఎలా ఉంటుంది. అట్లనే గుండెకి సంబంధించి పెంచడం. కోకోనట్ ఆయిల్ బెస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే కోకోనట్ ఆయిల్కి ఒక గుండెకి సంబంధించిన విధ్వంసాలు జరిగిన ప్రతిదాన్ని అరికట్టగలిగే అద్భుతమైన శక్తి కోకోనట్ ఆయిల్తో ఉందని నేను రుజువు చేశాను. గుండెకి సంబంధించిన ప్రధాన రిస్క్ ఏంటంటే బీపీ, అన్నిటికంటే ముఖ్యం హైపర్ టెన్షన్, రెండోది డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అలానే ఊబకాయం, అట్లానే ఇంకా ఇన్ఫ్లమేషన్, అలానే స్కార్స్, ఫ్రీ రాడికల్స్ ఫార్మేషను, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటిని అరికట్టేది ఎవరు సమర్థవంతంగా? వీఆర్కే డైట్. వీఆర్కే డైట్ మన డైట్లో స్పెషాలిటీ ఏంటంటే డయాబెటీస్కి ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ పరిష్కారం. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఒక్క మందు కూడా, ఒక్క ఇన్సులిన్ కానీ ఒక్క ట్యాబ్లెట్ కానీ వాడకుండా 1000% సక్సెస్తో మనం ఉన్నామన్న విషయం మీకు అందరికీ తెలుసు. అట్లనే బీపీ నెల నుంచి 2 నెలలు మ్యాక్సిమం ఎంతలో తోపైనా తప్పితే అవడకో అరుదుగా ఏ వేళల్లో ఒకటికి 3వ నెలకి వెళ్తుంది. ఎంతలో బీపీని తగ్గాల్సిందే. ఎందుకంటే బీపీకి ప్రధాన కారణమైన వాటర్ డిహైడ్రేషన్ కానీ అట్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వాటికి ఆన్సర్ చేసేది వీఆర్కే డైట్. 1000% కాదు 1,00,000% బీపీ పోతుంది. 2 ఊబకాయం. ఒక రోజులో 2 కిలోల దగ్గర నుంచి ఒక 6 నెలలు చేస్తే 150 కిలోల వరకు కూడా తగ్గించగలిగే ఇంట్లో ఆహారంతో బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా తగ్గించగలిగే ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ వీఆర్కే డైట్. బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గించకుండా బరువు తగ్గించే, అత్యంత వేగంగా అత్యంత శాస్త్రీయంగా తగ్గించి ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ వీఆర్కే డైట్. సో ఇంకా గుండెకి రిస్క్ ఏంటి? ఇన్ఫ్లమేషన్. ఎంత క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎదుర్కొనడానికి ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ది ఏంటంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఎస్పెషల్లీ ఉండే మోనోలారిక్ యాసిడ్, మోనోలారిన్. ఈ ప్రపంచంలో తల్లిపాలలో ఉంటుంది మోనోలారిక్ యాసిడ్. ఎందుకని? అప్పుడే ఒక శిశువు జన్మిస్తే అతని మీద ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఇతర ఏ ప్యాథోజన్స్ కానీ ఎంటర్ అయ్యి అతను ఇబ్బంది పెట్టకుండా పూర్తి రక్షణ కల్పించి ఇమ్యూనిటీని పెంచే ఒక వ్యవస్థ కోసం మోనోలారిన్ అక్కడ ఉంది, మోనోలారిక్ యాసిడ్. అది మళ్ళా కోకోనట్ ఆయిల్ ఉండే మోనోలారిన్. మిగిలిన ఉన్న క్యాపరిక్ యాసిడ్ ఉన్నప్పటికీ మోనోలారిక్ యాసిడ్ అనే వరల్డ్స్ బెస్ట్ యాంటీ మైక్రోబియల్. అది ఆహారంలోకి మనం తీసుకున్న తర్వాత మోనోలారిన్ కింద మారుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అలాంటి డైగ్లిజరైడ్స్ కాకుండా మోనోగ్లిజరైడ్స్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే మోనోలారిక్ యాసిడ్. అట్లనే క్యాపరిక్ యాసిడ్ కూడా అద్భుతంగా గుండెకి సంబంధించి ఆ హార్ట్ మజిల్ దగ్గర స్కేర్ ఏర్పడకుండా, అంటే లోపల రక్తనాళాల లోపల ఏర్పడే గాయాలు, ఈ గాయాల్లోనే రకరకాల చెత్త అంతా చేరి లోపల పక్కన మనకి ఆ ప్లేక్ డెవలప్ అయిందంటే ఆర్టీరియల్ ప్లేక్. దానికి కారణాలు ఇన్ఫ్లమేషన్ ప్రధాన కారణం. ఇన్ఫ్లమేషను, కార్డియాక్ మన స్కేరింగ్. అది పోగొట్టాలంటే ఫ్రీ రాడికల్స్ అనే కారణం అవుతాయి. కాబట్టి వాటిని రూపుమాపాలంటే ప్రధానంగా పనికొచ్చేది మోనోలారిక్ యాసిడ్. కోకోనట్ ఆయిల్ ఎందుకు మిగిలిన ఎందుకు పనిచేయవు? ఇట్ కంటైన్స్ మోనోలారిక్ యాసిడ్స్. తల్లిపాలలో మాత్రం ఉండేది దీంట్లో ఉంది కాబట్టి ప్రపంచానికి అంత మేలు చేస్తుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇందాక నేను చెప్పినట్టు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో 2 గుడ్ బ్యాడ్ ఉన్నట్టే సాచురేటెడ్ ఫ్యాట్లో ప్రకృతి ఇచ్చిన చాలా మంచిది వెజిటబుల్స్ ఆయిల్స్ నుంచి వచ్చిన కోకోనట్ ఆయిల్, పామ్ కర్న్ ఆయిల్. అట్లనే సేమ్ టైం ఏది బ్యాడ్? సాచురేటెడ్ ఫ్యాట్లో బ్యాడ్ కాదు, విషం ఉంది. ఏం విషం ఉంది? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని వీళ్ళు కెమికల్ ప్రాసెస్ ద్వారా అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్ చేశారే, ఆ సాచురేటెడ్ ఫ్యాట్ అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్. అది హాని చేస్తుంది. సో ప్రజలు ఈ తేడా తెలుసుకోండి. వీళ్ళు రకరకాల పదాలు చెప్తే మనని వాళ్ళకే అవగాహన లేదు, అసలు ఎవరికీ అవగాహన లేదు దీంట్లో. ఆ చైన్స్ ఏంటి ఇదేంటి లేకుండా సాచురేషన్ అంటే బ్యాడ్ అలా ఎక్కడ ఉండదు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్కి, అట్లానే షార్ట్ చైన్ ట్రైగ్లిజరైడ్స్కి, అలానే లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ రెండిట్లో హెల్త్ మీద తీవ్ర ప్రభావం చూపించి అత్యంత మనిషికి మేలు చేసేది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. అందుకే ఎంసీటీ ఆయిల్ అంటారు, అది కూడా పాపులరే. ఎంసీటీ ఆయిల్ కూడా అది వేరే వీడియోలో డిస్కస్ చేస్తాం దాని గురించి డీటెయిల్గా. ఎంసీటీ ఆయిల్ ఏంటి, కోకోనట్ ఆయిల్ ఏ రకంగా ఇది అవుతుంది అనేది. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం. ఏమీ తయారు చేస్తారు ఇవాళ ప్రతి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఈ ఎంసీటీ ఆయిల్తో గుండె సంబంధించిన కార్డియాక్ అర్థమయ్యాలు, మన కార్డియాక్ సంబంధించి మీరు గుండె పనితీరు వేగం కొట్టుకుంటే కొన్ని స్పూన్ల కొబ్బరి నూనెతో కూడా క్యూర్ చేయగలిగిన అనేక స్టడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవాళ ప్రతి చోట. అలానే మోనోలారిన్ కూడా మందుల రూపంలో అమెరికాలో కానీ యూరోప్లో కానీ చాలా విదేశాల్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ సంబంధించి కానీ అడ్వాన్స్డ్ గుండె జబ్బుల్లో కానీ
మోనోలారిన్ ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు. శాస్త్రం కొత్త పనులు తొక్కుతుంది. సో దానికి మనం ఏదో మందులు సప్లిమెంట్లు కూడా వాడుకోవసరలా. మేము కూడా తెప్పిస్తున్నాం మోనోలారిన్ సంబంధించి. దానికి కూడా ఇప్పుడు నేను రామకృష్ణ హెల్త్లో ఫార్ములా చేసాను. త్వరలో మోనోలారిన్ క్యాప్సూల్స్ కూడా వస్తాయి. ఈ మోనోలారిక్ యాసిడ్ అద్భుతమైంది కాబట్టి మనకి కోకోనట్ ఆయిల్ పుష్కలంగా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్. దాని మీద అది తాగితే గుండెలో పోతున్న పచ్చి అబద్ధం. అసలు గుండెకి అద్భుతంగా మేలు చేసేది కోకోనట్ ఆయిల్. వీళ్ళ చెవిలో పూలు నమ్మద్దు. ట్రాపికల్ ఐలాండ్, పసిఫిక్ ఐలాండర్స్ అంటారు. ట్రాపికల్ ఐలాండ్స్లో కోకోనట్ ఆయిల్ తీసుకున్న జాతుల్లో 0.01% కూడా కార్డియాక్ డిసీజ్ వెళ్ళే ఒక టైంలో. సేమ్ టైం వెస్ట్రన్లో సోయా ఇతర ఆయిల్ తీసుకున్న పాపులేషన్లో 38 to 40% మనకి గుండె జబ్బులు మొత్తం పాపులేషన్ ఉన్న రోజుల్లో 0.01% ఉన్న కార్డియాక్ వీళ్ళు పాపులెంట్ ఐలాండర్స్ అంటారు వాళ్ళని. మనకి ఈ పామోలిన్ కొబ్బరి సంబంధించి వాడే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మనకు ఒక వరం. ఇప్పుడు మీరు శ్రీలంక తీసుకుంటే శ్రీలంకలో కూడా చాలా తక్కువ ఉంటాయి మనకి గుండె సంబంధించిన డిసీజ్ అన్నీ. అసలు కార్డియాక్ హాస్పిటల్కి పనే ఉండదు శ్రీలంకలో. అట్లా మన ఇండియాలో చూసుకుంటే ఒకప్పుడు మనం కోకోనట్ ఆయిల్ని విస్తృతంగా వాడాను మనం. ఇప్పుడు ఇవాళ ఈ చెవులో పూలు కార్యక్రమాలు వస్తే ముందు పెట్టుకుని మనమే ఎవడుంటే క్యూలో ఎగబడి దండించుకొని ముందు నిలబడి మరి ఆ పువ్వు ముందు మా చెవిలో పెట్టండి పెట్టుకునేది మన భారతీయులు ఎక్కువ పెట్టించుకుంటాం. ఒక తెల్లతోలు చెప్పాడంటే పూనకాలు వచ్చేస్తాయి మనకి. సో అలా చేసి మనం కూడా నాశనం చేసుకున్నాం. ఆ దౌర్భాగ్యపు పాలీ అన్సాచురేటెడ్లు ఆ హైడ్రోజన్ చేసిన ఆయిల్ నింపి ఐసీఎంఆర్ దగ్గర అదే చెప్పడం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. శాచురేటెడ్ ఫ్యాట్లో ప్రకృతి ఇచ్చిన కోకోనట్ ఆయిల్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. తల్లిపాలు దేవుడి కంటే కూడా అద్భుతమైన మేలేదని చేస్తుంటే దట్ ఈస్ కోకోనట్ ఆయిల్.